ఒక అడవిలో చెట్టు మీద 2 తుని పిచ్చుకలు కలిసి ఉంటుండేవి. పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఒక పావురం ఉండేది. ఆడపిచ్చుక పేరు తుని, మగ పిచ్చుక పేరు రాజు, పావురం పేరు లూసీ. తుని పిచ్చుకలు 2 ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటాయి. ఇలా ఉండగా ఒకరోజు పక్కనే ఉన్న మరో చెట్టు మీద ఇంకో తుని పిచ్చుక వచ్చి ఉంటుంది. దాని పేరు మోహిని. అది ఎప్పుడూ జంట తుని పిచ్చుకల వైపు చూస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచేసరికి అది 2 పిచ్చుకలలో ఒకటైన రాజుపై కన్ను వేస్తుంది. ఎలాగైనా రాజు పిచ్చుకను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అప్పటి నుండి తుని పిచ్చుక బయటికి వెళ్ళినప్పుడల్లా రాజు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేది. అలా మాట్లాడటం ఒకసారి లూసీ పావురం చూసి తుని పిచ్చుకతో చెబుతుంది. తర్వాత తుని తన స్నేహితుడితో అని అడుగుతుంది. దానికి రాజు అని అంటుంది. ఇదంతా తెలుసుకున్న మోహిని పిచ్చుక ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టాలని అనుకుంటుంది. అప్పుడది రాజు పిచ్చుక దగ్గరికి వచ్చి అని అడుగుతుంది. అవునని రాజు పిచ్చుక అనగానే అని అనగానే మొదట్లో రాజు పిచ్చుక నమ్మదు. కానీ మోహిని అక్కడితో ఆగకుండా రాజు పిచ్చుక వెంట పడుతూనే ఉండేది. రాజు పిచ్చుకకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లి షికారులు తిప్పేది. రాను రాను నెమ్మదిగా రాజు పిచ్చుక దాని వలలో పడతాడు. తరువాత ఒకరోజు తుని పిచ్చుక అని అంటుంది. అప్పటికే మోహిని పిచ్చుక మాయలో పడ్డ రాజు పిచ్చుక అని అంటాడు. దాంతో ఇద్దరికి మాట పెరుగుతుంది. ఇద్దరూ బాగా గొడవ పడతారు. చివరికి రాజు పిచ్చుక అనేసరికి తుని పిచ్చుక ఒక్కసారిగా అవాక్కైపోతుంది. తర్వాత బాగా ఆలోచించి పక్షులకు రాజైన మహీగ్రద్ద దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అంతా విన్న మహీగ్రద్ద సరే, రేపు నేను వాళ్ళిద్దరినీ నిన్ను అందరినీ పిలిపించి మాట్లాడతాలే అని మరుసటి రోజు పిచ్చుకలు 3 పిలిపించి ఏమిటి తుని పిచ్చుక చెప్పిందంతా నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు రాజు పిచ్చుక అని అంటాడు. తరువాత మహీగ్రద్ద లూసీ పావురాన్ని పిలిపించి మీరు ముగ్గురు మొదటి నుంచి పక్కనే ఉంటున్నారు కదా, ఏం జరిగిందో నువ్వు చెప్పు అని అంటాడు. అప్పుడు లూసీ పావురం తుని పిచ్చుక చెప్పిందే నిజమండి అని మొదటి నుండి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దాంతో మహీగ్రద్దకు చాలా కోపం వస్తుంది. దుర్మార్గుడా, కొత్తగా వచ్చిన దాని మాటలు విని మొదటి నుండి నీతో కలిసి ఉండి నిన్ను నమ్మిన దాన్ని మోసం చేస్తావా? నువ్వు చేసినది చిన్న తప్పు కాదు. నిన్ను వదిలేస్తే నిన్ను చూసి మరికొంతమంది ఇలాగే చేస్తారు. నువ్వు ఖచ్చితంగా తుని పిచ్చుకను పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే నీకు మరణ శిక్ష విధిస్తాను. మహీగ్రద్ద అలా అనేసరికి ముగ్గురు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు మహీగ్రద్ద అలా మౌనంగా ఉండటం కాదు, నాకు సమాధానం కావాలి అనగానే మోహిని పిచ్చుక తనకు దక్కని వాడు ఏమైపోతే నాకెందుకు అనుకుని అని అంటుంది. తుని పిచ్చుక మాత్రం అతను ఎంత కాదనుకున్నా నా స్నేహితుడు, తనకు మరణ శిక్ష విధిస్తే నేను తట్టుకోలేను. దయచేసి అతన్ని వదిలేయండి. నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. నాకు పుట్టబోయే బిడ్డను చూసుకుని నేను బ్రతుకుతాను అని బ్రతిమలాడుతుంది. అది చూసిన మహీగ్రద్ద చూసావా, నువ్వు ఎంత మోసం చెయ్యాలని చూసినా నువ్వు చస్తావని తెలియగానే తుని పిచ్చుక తట్టుకోలేకపోతుంది. ప్రేమంటే అదే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తునిని పెళ్లి చేసుకుని కలిసి కాపురం చేసుకో అనగానే అప్పుడు రాజు పిచ్చుక నాకు బుద్ధి వచ్చింది తుని, ఎవరి ఏంటో నాకు బాగా తెలిసింది అని తుని పిచ్చుకకు క్షమాపణ చెబుతాడు. తర్వాత మహీగ్రద్ద మోహిని పిచ్చుకను నీలాంటి దానికి ఈ అడవిలో ఉండే అర్హత లేదు. వెంటనే ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీకు మరణదండన వేయాల్సి వస్తుంది అనేసరికి ఇక చేసేదేమి లేక ఆ మోసకారి పిచ్చుక అడవిని వదిలి వెళ్ళిపోతుంది. తరువాత తుని పిచ్చుక రాజు పిచ్చుక ఇద్దరు పెళ్లి చేసుకుని లూసీ పావురంతో కలిసి స్నేహంగా ఉంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.